ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందుకు వచ్చినాను. ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపు అది ఏంటంటే, కుటుంబంలో అనూహ్యమైన సంఘటనలు సంభవించినప్పుడు చాలా భయపడిపోతాం. సంథింగ్ అన్యూజువల్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు ఎప్పుడు అనుకోలేదు అలా జరుగుతుందని. నా జీవితంలో కూడా సంభవించింది. నేను ఎప్పుడు అనుకోలేదు నాకు మరణాన్ని నేను చూస్తానని నా కుటుంబంలో. అంటే ఎవ్వరు అనుకోరు కదా. ఐ హ్యాడ్ టు సీ ద డెత్ ఆఫ్ మై చైల్డ్. 4 సంవత్సరాలు నా అందమైన పాపం మరణం హఠాత్తుగా నేను చూడాల్సి వచ్చింది. అయితే ఇలాగూ మరణం కానీ, విపత్తులు కానీ, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, తర్వాత అకాల మరణాలు, వరద భీభత్సం, లేకుంటే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మోసపోవడం, మరి కొన్ని ఫ్రాడ్స్ ఎదుర్కోవడం, లేక ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలేమి, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడం, అలాగే మరి రుగ్మతులు రావడం. నువ్వు ఎప్పుడు అనుకోవు మరి నీ శరీరంలో కిడ్నీ సమస్య వస్తుంది, లివర్ సమస్య వస్తుంది, లేకుంటే క్యాన్సర్ వస్తుంది, లేకుంటే టీబీ వస్తుంది, లేకుంటే కుష్టు వస్తుందని నీకు తెలియదు. దిస్ ఆర్ ఆల్ అన్ఫోర్సిన్ కంటింజెన్సీస్. నువ్వు అనుకోననివి, అనూహ్యమైనవి నీ కుటుంబంలో నీవు ఎదుర్కోవాలి వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి నీ కుటుంబంలో, నీ జీవితంలో అనడం లేదు, నీ కుటుంబంలో. కుటుంబం అన్నప్పుడు కుటుంబ సభ్యులకు కూడా రావచ్చు కదా. నీకు రావచ్చు, నీ భార్యకు రావచ్చు, నీ పిల్లలకు రావచ్చు, నువ్వు అతిగా ప్రేమించిన వ్యక్తులకు రావచ్చు. నువ్వు ఎప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుందని. అలా జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఎలాగ నువ్వు విశ్వాసిగా ప్రతిస్పందించాలి. నీ మీద తప్పుడు ఆరోపణలు వేస్తారు. అప్పుడు నువ్వు కుటుంబ సభ్యునిగా అది ఏ విధంగా ఎదుర్కోవాలి? లేకుంటే కుటుంబంలో ఒకరి మీద ఎవరో గురిపెట్టి వారిని ఇబ్బంది పెడుతుంటే నీకు నెమ్మది ఉండదు. లేదా ఈ కుటుంబంలో ఒకరు మిస్ అయిపోయినారు, ఎవరో తప్పిపోయినారు, చిన్న బాలుడు మీ కుటుంబంలో నువ్వు చాలా ప్రేమించి గారాభంగా పెంచిన కుమారుడు తప్పి మిస్సింగ్ అంటారు, ఎక్కడ పోయినాడో తెలియదు. ఇప్పుడు ఒక పాప కనబడతలేదు, 2 వారాలైంది, జాహ్నవి. ఆ తల్లి తండ్రి హృదయంలో ఎంత రోదన ఉంటుందో. మరి ఏమైందో కూడా ఇంతవరకు ఏం కనుక్కోలేదు. అంటే ఇలాంటివి మనకు జరగవని ఏమీ లేదు, తప్పకుండా ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. అంటే చూడండి, నువ్వు కష్టపడి సంపాదించిన భూమిని ఎవడో నాకు కబ్జా చేస్తాడు. అది నువ్వు అనుకోలేదు ఎప్పుడు. నీ కష్టార్జితం నేలకు చెమట కొట్టి సంపాదించుకున్నావు, అది సడన్గా ఎవడో వచ్చి ఆక్రమించుకుంటాడు. ధన దోపిడీ అవుతుంది. నువ్వు సంపాదించిన బంగారం దొంగలు వచ్చి అపహరిస్తారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. మరి అనుకోవు, నువ్వు పెళ్లి చేస్తావు, ఖర్చు పెడతావు, మరి నీ బిడ్డల పెళ్లి చూడాలి, వారి ఆనందం చూడాలి, పిల్లలు చూడాలి అనుకుంటావు, వారు విడిపోతారు. అది కూడా నువ్వు ఊహించని కార్యం నీకు జరిగింది. తర్వాత మరి గర్భం ధరించిందని అందరూ చెప్పుకుంటారు. మళ్ళీ చూస్తే 4-5 నెలలకు అది గర్భస్రావం అయిపోయిందంటే చాలా సిగ్గు, అవమానం, బాధ. అంటే ఇవన్నీ మనం ఈ లోకంలో అనుభవిస్తాం. కొందరికే వస్తాయి, కొందరికి రాదని కాదు. నాకు అనిపిస్తుంది ఎవరికి వస్తాయి ఎవరికి రావు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకేం కలుగుతుంది అన్నాడు? శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో నన్ను నమ్ముకుంటే మీకు అంతా సాఫీగా జరిగిపోతుంది. పూలబాట క్రైస్తవ జీవితం పూలబాట కాదు. క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, ఇది పోరాటమే. మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. అంటే ఆ జయశాలి మనలో ఉన్నందుకు మనం ఈ పోరాడుతున్నాము, ఎదుర్కొంటున్నాము, సవాళ్ళను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మనకు సమస్యలు లేవని ఒక దగ్గర హాయిగా కూర్చోవడం లేదు. యూఆర్ గోయింగ్ ఆన్, మూవింగ్ ఆన్ ఫార్వర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్.
ఇన్ని సవాళ్ళున్నా యేసునామం ధరించుకున్నాము, సిలువను మోస్తున్నాము, ప్రభువునందు విశ్వాసం ఉంది, పవిత్రమైన జీవితం జీవిస్తున్నాము, బైబిల్ ధ్యానిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసుల సమూహంలో సహవాసం ఉన్నది, సంఘంలో సభ్యత ఉన్నది, మందిరానికి వెళ్తున్నాము. మరి దేవుడు మనకు చూపిన బాటలో మనం నడుచుకొని వెళ్తున్నాం అన్నట్టు మనకు సమస్యలు రావని కాదు. మనకు శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తుంది, అన్యులకు వస్తుంది, మనకు వస్తుంది. మనకు విధి విధానాలన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఏ విధంగా ఈ సమస్యను నువ్వు తట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని సహాయం కోరడానికి నీకు మార్గాలు ఉన్నాయి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. అన్నిటికీ పైగా దేవుడే నీకు సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు పోతావు. నువ్వు భయంతో బ్రతకలేవు. భయపడకూడి అని 40 ప్రసంగాలు దాడు. అయితే నేను ఆ బుక్ షెరిల్కి చూపెట్టినాను వీడియోలో. షెరిల్ అది భయపడకూడి కాదమ్మా, ధైర్యంగా ఉండండి అని ఉండాలి టైటిల్ అన్నది. నేను దానికి దీనికి ఏం వ్యత్యాసం అంటే, భయపడకూడి అంటే వాళ్ళు భయపడుతున్నట్టు, వాళ్ళకు భయం వచ్చినా ధైర్యంగా ఉండని ఉండాలి టైటిల్ అనేది. ఒకసారి షెరిల్కి చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. అంటే డోంట్ గో ద నెగటివ్ వే, గో ఇన్ ద పాజిటివ్ వే అని నాకు నేర్పిస్తుంది. సంతోషపడినాను. అంటే మరి చిన్నప్పటి నుండి వింటుంది కదా వాక్యం. భయం వస్తుంది, మానవ సహజం. కానీ మనం ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కొంటున్నాం, అది గొప్పది. మరి ఈ లోకరీతిగా చాలామంది వారికి వాక్య వెలుగు లేదు, ఇలా చెప్పేవాళ్ళు లేరు, మరి వారికి ప్రార్థనలని ఎవరు నేర్పలేదు. వారు ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నారు, కానీ వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. అట్టి వారు ఏం చేస్తారంటే, ఇన్ని సమస్యలు నేను తట్టుకోలేని వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, జీవితాన్ని మరి అంతం చేసుకుంటారు. అంటే అలా కాకుండా ఒక విశ్వాస జీవితం విశ్వాసం మీదనే ఆధారపడింది. విశ్వాసం నడక, దిస్ ఇస్ కాల్డ్ ఎ ఫెయిత్ వాక్. ఏం వాక్ ఇది? ఫెయిత్ వాక్. అంటే విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో, కృత నిబంధనలో, పాత నిబంధనలో విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడంట. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు ఎప్పుడు కూడా విశ్వాసం వల్ల జీవిస్తాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేదని ఉంది కదా అని అంటారు మీరు. నీతిమంతుడు ఒక్కడు లేడు కాదు, యేసుక్రీస్తు మనకు నీతిగా మారినాడు, మన పాపములన్నిటినీ క్షమించినాడు. కాబట్టి క్రీస్తులో మనం నీతిమత్వాన్ని పొందుతున్నాం. we have the righteousness of Christ on us. అంటే క్రీస్తు నీతి మనలో నీతిలో నడిపిస్తుంది, పాపం చేయం. క్రీస్తు బీజం మనలో ఉంది కాబట్టి మనం పాపం చేయకుండా నీతి మార్గంలో నడిపిస్తున్నాం. మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు. నీతిమంతులు విశ్వాసం మూలమున బ్రతుకుతున్నారని వాక్యంలో. కాబట్టి వీటన్నిటికీ నువ్వు భయపడొద్దు. అనూహ్యమైన సంగతులు నీ జీవితంలో సంభవించదని కాదు, సంభవించవచ్చు, కానీ సంభవించకుండా ఉండడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు సంభవించినాక, దాంట్లో పడ్డాక, నీవు మరి శ్రమను అనుభవించినాక, ఇబ్బందులు తిప్పలన్నీ అనుభవించినాక ఏడ్చి విడుదల పొందడం కాదు. ఒక సమస్య రాకముందే దాన్ని నివారించుకోవడానికి కూడా పద్ధతులు. నీతిమంతుడు అపాయం వచ్చిన చూచి దాక్కుంటాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు మిక్కటంగా దేవుని ప్రేమించినప్పుడు నీ మార్గంలో ఉన్న ఆపదలన్నింటినీ తప్పించడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వాన్ని తప్పించును. దేవునికి స్తోత్రం. నేను నీకు మొర్ర పెట్టగా నీవు నా మొర్రను ఏం చేస్తున్నావు? ఆలకిస్తున్నావు. కీడు రాకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిందా. లేదమ్మా మీరు అన్నారు కదా అనూహ్యమైన కార్యాలన్నీ అందరికీ భవిస్తుందని. భవిస్తుంది కరెక్టే, కానీ నీకు పద్ధతులు ఉన్నాయి తప్పించుకోవడానికి. ఆయన శోధనలో కూడా నీకు తప్పించుకునే మార్గాన్ని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. దెర్ ఇస్ ఎ వే అవుట్ ఫర్ యూ, ఫర్ ద బిలీవర్, టు కీప్ యువర్ ఫ్యామిలీ సేఫ్. మరి నోవహు ఎందుకు పెద్ద ఓడ కట్టి 120 సంవత్సరాలు కట్టి జలప్రళయాన్ని తప్పించుకున్నాడు? తాను మాత్రంగా, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు అందరూ భద్రంగా ఉన్నారు, లోకమంతా మునిగిపోయింది. అంటే దేవుడు ఆ గొప్ప శోధనలో నోవహుకు, కుటుంబానికి తప్పించుకునే మార్గాన్ని ఇచ్చినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించా. అంటే నోవహు ఎందుకు అంత స్పెషాలిటీ అంటే, నోవహు దేవుని వలన కృప పొందినవాడు. హల్లెలూయా. నోవహు దేవునికి స్నేహితుడు. మరి దేవుని మార్గంలో చక్కగా నడుచుకున్నాడు, దేవునికి ప్రీతికరమైన పనులే చేసినాడు, విధేయుడు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేసే ఒక గొప్ప దైవజనుడు నోవహు. తప్పించినాడు దేవుడు. కాబట్టి యబ్బేజు ప్రార్థన చేస్తాడు. యబ్బేజు ప్రార్థన చాలా షార్ట్
అండ్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. అదొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో యబ్బేజు ప్రార్థన చేస్తాడు. 4 అంశాలే చేస్తాడు. ఏంటంటే, నీవు నన్ను నిశ్చయంగా నువ్వేం చేయాలి? ఆశీర్వదించాలి. మరి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నా సరిహద్దులను నువ్వేం చేయాలి? విశాలపరచాలి. కీడు రాకుండా నన్ను కాపాడు. పలకండి అన్నమాట, కీడు రాకుండా నన్ను కాపాడు. ఆ ప్రార్థన మీరు చేస్తున్నారా? ప్రతిరోజు చేయాలి ఆ ఎందుకంటే యేసు ప్రభు పరలోక ప్రార్థనలో కూడా ఆ ప్రార్థన శిష్యులకు నేర్పినాడు. ఏంటంటే, మేము శోధనలో ప్రవేశించకుండానట్లు మమ్మను తప్పించు. లీడ్ us నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. అంటే ఈ ఈవిల్ అనేది దేవుని బిడ్డలను తప్పకుండా వెంటాడుతుంది. విల్ చేస్ గాడ్స్ చిల్డ్రన్, బట్ గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. ఆయన తన రెక్కలతో నేనేం చేస్తాడు? కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకేమొస్తుంది? ఆశ్రయం వస్తుంది. 1000 మంది నీ ప్రక్కన పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఆ పాయము నీ యొద్దకు రాదు. ఎంత గొప్ప మాట! దేవుని స్తోత్రం. సచ్ ఎ గ్రేట్ కంఫర్టింగ్ వర్డ్. కీడొస్తుంది, 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 నిజంగా వస్తుంది. యోబు 3:25 ఏముంది? నేను ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా అదే నా మీదికి వచ్చిన. 10 మంది పిల్లల కొరకు ఉదయం లేచి ప్రార్థన చేసినాడు, బలి అర్పణ చేసినాడంట. వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో తప్పిపోయినారు. ఎందుకంటే అక్కడ అపవాదికి చోటు ఇచ్చినాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తావు, అనుమానపడతావు, ప్రార్థన చేస్తావు, భయపడతావు, ప్రార్థన చేస్తావు, కలవరపడతావు, ఏడుస్తావు, అలా కాదు. నమ్మితే నీకు సొమ్ము. పలకనమాట, నమ్మితే నీకు సొమ్మే. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. కనుక నువ్వు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ వైఫ్, ఫర్ యువర్ హస్బెండ్, ఫర్ యువర్ హౌస్ హోల్డ్, ఫర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. ఊరికే భయపడదు. యోబు అలా చేసినాడు. అదే తప్పు. యోబు ఏం చేసినాడు? బాగా రీసెర్చ్ చేసినాడు. ఏం తప్పు చేసినందుకు ఇంత కీడు అనుభవించినాడు? ఎందుకు సాతానుకు దేవుడు అనుమతించినాడు? సాతాను ఎట్లా చొరవ తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి అడిగింది? అన్నీ ఊరు కూర్చొని ఆలోచిస్తే అక్కడ ఒక లీకేజ్ ఉంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అంట. చిన్న లీకేజ్ పెద్ద నావను కూడా ఏం చేస్తుంది? మునిగిపోతుంది. కాబట్టి నీ విశ్వాసము మరి సరిగ్గుందా లేదా, విశ్వాసం గలవారేమో లేదో అని మీరు ఎప్పుడూ పరీక్షించుకోవాలంట. అదే విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం ఉంటేనే దేవునికి నీ మీద మరి ఇష్టం కలుగుతుందంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు నువ్వు ఉన్నావన్నమ్మ, దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు తన్ను వెదుకు వారికి తగిన ఫలం ఇస్తాడని నమ్మాలి. యబ్బేజు ఇలాగ ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తం 4:10. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఈ 4 వచనాలు, ఈ 4 మాటలైతే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. బ్లెస్సింగ్ ప్రేయర్ ఇది. అంటే నువ్వు చాలా పెద్ద ప్రార్థన చేసి దాని మ్యాటర్ ఉండదు. ఇది ఫుల్ ఆఫ్ మ్యాటర్. ఇది నువ్వు నన్ను ఏం చేయి? ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు తోడుగుంచు, నా సరిహద్దులను ఏం చేయాలి? విశాలపరచాలి, కీడు రాకుండా నన్ను కాపాడు. అయితే దేవుడు అతని మనవిని అంగీకరించినాడు. దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసి, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. హల్లెలూయా. ఆ 4 పాయింట్స్కు 4 ఇచ్చేసినాడు. అంటే 100% రిజల్ట్ ఈ ప్రేయర్ ద్వారా. కీడు రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి నీ పిల్లల కొరకు. భయపడుతూ బ్రతకొద్దు. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. నీకుంది, నాకు కూడా ఏం జరుగుతుందో నాకేం తెలియదు. నిద్రలోనే పోతానో తెలియదు. ఎన్నెన్ని కలలు కంటున్నాను, ఎంత పెద్ద దర్శనం. అయ్యో ఇప్పుడు దేవుడు తీసుకుంటే నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే హాయిగా, ఎంత రెస్ట్ అది, మామూలు రెస్ట్ కాదు అది, ఇటర్నల్ రెస్ట్. ఎంత బాగుంటుందో. నాకు అందుకే ఈ సేవ ఆరంభించిన నుండి అలసిపోయి శరీరం అంతా నలిగి అసలు సూది గుస్తానికి కూడా ఉండదు. నొప్పి లేని
స్థలం అంత తల భుజాలు అన్నీ నొప్పి, మానసికంగా శారీరకంగా. చితికినా అనుకో, చితికి చింతపండు అయినా. అప్పుడే యూపీఎఫ్ పుట్టింది. దేవునికి స్తోత్రం. నొప్పులు లేకుండా బిడ్డను చూస్తారా? చూడలేము. నో పెయిన్ నో గెయిన్. మరి నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడన్నా ఎవరిదన్నా మరి బాడీ చూస్తానికి వెళ్తాం కదా చనిపోయిన వాళ్ళు, నేను అక్కడ నిలబడి చూస్తుంటాను. నిజం చెప్తే నాకు అసూయ కలుగుతుంది. ఎంత రెస్ట్ ఇది, ఇంత నిత్య విశ్రాంతి కదా, ఏమీ లేదు, ఇంక అయిపోయింది. ఈస్ ఫినిష్డ్ హిస్ రేస్. ఈ 21 రోజులు ముగిస్తేనే ఎంత సంతోషం. మేము సక్సెస్ఫుల్గా వచ్చినాం, ప్రార్థనలు చేసుకున్నాం, దేవుని దగ్గర మా యొక్క వ్యాధ్యాన్ని అంతా అప్పగించినాం అంటే ఎంత తృప్తి కదా, సంతృప్తి. ఆ ప్రభువులో జీవించి ప్రభువులో మరణించిన వారికి కూడా ఇలాంటి సంతృప్తి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. చిన్న బిడ్డ హోంవర్క్ ఫినిష్డ్ అంటాడు. ఏమంటాడు? ఫినిష్డ్ హోంవర్క్. ఆ బుక్ కాడు పడేస్తాడు, వీడు పండుకుంటాడు. అలాగే దానికి కూడా మీరు భయపడే అవసరం లేదు. కుటుంబంలో ఒకరు అనూహ్యంగా అనిశ్చితంగా నువ్వు అనుకోనలేదు ఆ వ్యక్తి 100 సంవత్సరాలు బతుకుతాడు అనుకో, టప్న దేవుడు తీసుకున్నాడు. దానికి నువ్వు కింద పడి పొర్లి ఏడ్చి గుండె కొట్టుకొని, కొందరైతే సమాధిలో పడటానికి సిద్ధం, వాళ్ళు పట్టి లాగుతారు నలుగురు. వాళ్ళంటే నేను కూడా పడతా సమాధిలో. అంత సీన్ అవసరం లేదంటున్నాను నేను. ఇవన్నీ సంభవిస్తుందని అందరికీ తెలుసు, కొత్తగా ఏం సంభవించలేదు. ఏది వింత కాదు ఈ లోకంలో, నువ్వు చూస్తూనే ఉన్నావు అన్నీ. అంటే ఇలాంటివి అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ నీ జీవితంలో జరిగినప్పుడు, ఒక కుటుంబంలో అనూహ్యమైన అనిశ్చితమైన సంఘటనలు జరిగినప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉండాలి, నీ యొక్క మరి ఏ విధంగా నీవు ప్రవర్తించాలి, అది కూడా నేర్చుకొని ఉండాలి. అదే ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా నువ్వు అనుకోనని సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేసినాడని చెప్పు. చాలామంది ఈ మాట అంటారు, అంత పుట్టినది నా భక్తి అంతా నా ప్రార్థన, దేవుడు అన్యాయం చేసినాడు. కానీ ఒక భక్తుడు బైబిల్లో ఉన్నాడు, యోబు అనే గొప్ప భక్తుడు. మొదటి అధ్యాయంలో మీరు చూస్తారు, ఆస్తిపాస్తులు పోయింది, మరి అతనుకున్న మరి ఎడ్లు గొడ్లు గొర్రెలు మేకలు అన్నీ పోయినాయి, ఇల్లు వాకిళ్ళు అన్నీ పోయినాయి, దాసులు రాండ్లు పోయినారు, పిల్లలు కూడా 10 మంది పోయినారు, ఇల్లు కూడా కూలిపోయింది. ఏమన్నా అన్నాడా నోటితోటి? ఏమన్నాడు? పైగా ఆయన నోటితో దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదంట. యోబు 1:20 నుండి చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదంట. ఎక్సలెంట్ వర్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చింది యోబుకు వచ్చిన కష్టాలు మనకు ఎవరికి రాలేదు. యోబు అంత శ్రమ పడలేదు ఎవరు. శరీరం మీద ఇంత గుళ్ళు వస్తేనే దానికి ఎంత బాధపడతావు, ఎన్ని క్రీములు ఆయింట్మెంట్లు అప్లై చేస్తాయి, ఆయనకు ఒళ్ళంతా పుండ్లు, పచ్చి పుండ్లు కూడా వచ్చినాయంట. ఈ బాధలకు తోడు ట్యాక్సెస్ ఎక్స్ట్రా అన్నట్టు ఈ బాధలు సరిపోకుండా మళ్ళీ జిఎస్టీ ఏంటది, ఒళ్ళంతా కుర్పులు, చిల్ల పెంకుతో పోని కట్టుకున్న భార్య వచ్చి ఆదరిస్తుందా అంటే ఆమె వచ్చి ఏం బతుకునేది, నీ భక్తి ఏం భక్తి, నీ దేవుడు 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 అంటావు, ఆ దేవుడు ఇంత అన్యాయం చేసినాడు, నీ దేవుని దూషించి నీవు నీ యథార్థ ప్రవర్తన వదిలిపెట్టంటే, కట్టుకున్నవారు కూడా నీకు విరోధంగా ఉంటే ఆ పరిస్థితి ఎట్లుంటుంది? ఒక చల్లని మాట ఎవరు పలకడానికి లేరు. పిల్లలు 10 మంది చనిపోయినారు, ఆ దుఃఖమే గొప్ప. ఆస్తి పాస్తి అంత నష్టం అదొక దుఃఖం. ఒళ్ళు మరి క్షీణించిపోయింది, వ్యాధికి గురైంది, కురుపులు, చిల్ల పెంకుతో గేక్కుంటున్నాడు, పైగా పక్కన భార్య వచ్చి మంచి మాట లేదు, ఆమె అంటూ చావమంటూ. అంటే ఇలాంటి పరిస్థితి యోబు ఎప్పుడు ఊహించలే. యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇటు పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అలాంటి పరిస్థితి వచ్చినా దేవుని దూషించలేదు,
దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. పైగా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతింపబడును గాక. ఏమున్నా ఏమి లేకున్నా దేవుని నేను ఘనపరుస్తాను. అదెంత గొప్ప తీర్మానం అండి. మీకు ఏమైనా వస్తే దేవుడు ఇస్తే స్తుతికుడిగా పెడతారు, ఉన్నది పోతే ఊడిపోతే మీరు కృతజ్ఞతాకుడిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోవాలా అని అంటారు. అంటే అన్ని విషయంలో నువ్వు దేవుని స్తుతించడం ఇలాగ చేయట, మరి నీ విషయంలో దేవుని చిత్తము అని గ్రహించాలి. ఇంకా యోబు యొక్క గొప్పతనం ఏంటంటే, యోబు 42:7 ఇలాగుంది, దేవుని గురించి ఎప్పుడు ఆయన యుక్తమైన మాటలు పలికేదంట. అంటే వాట్ ఈస్ బిఫిట్టింగ్ టు గాడ్ హీ యూస్ టు అట్టర్. అంటే దేవుని గురించి మంచి మాటలు మాట్లాడేదంట యోబు భక్తుడు. యోబు 42 అధ్యాయం చివరి అధ్యాయంలో ఈ మంచి మాట ఉంది చూడండి. యోబు 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చారు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. అంటే మళ్ళా అంటాడు 8వ వచనంలో, నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకం బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉన్నట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదు. నేను యోబు ప్రార్థననే అంగీకరిస్తాను. మీరు ఎంతమంది వచ్చి నా దగ్గర విజ్ఞాపన చేసినా మీ ప్రార్థన విననంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబు నా దగ్గర ప్రార్థన చేస్తే నేను వింటాను. మీరు వచ్చి ఎన్ని మార్లు నా దగ్గర మొక్కినా నేను వినను. ఎందుకు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అంటున్నాడు. కష్టాల్లో నువ్వు దేవుడు ఎవరని పలుకుతావో అది దట్ మ్యాటర్స్ మచ్ టు గాడ్. దేవుడు అన్యాయం చేసినాడు, దేవుడు ఏం చేసినాడు, దేవుడు నాకు ఏం చేయాలి, ఇలాంటి మాటలు నీ నోటికి రావద్దు. ఆయన దేవుడు, నువ్వు నరుడు. ఆయన పరమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. జాగ్రత్తగా పలకాలి ప్రతి మాట. యోబు యుక్తమైనది పలికిండంట. దేవునిలో ఏ చెడుతనం లేదు, ఏ అన్యాయము లేదు. నీ భక్తి నీకేం పుట్టియాలా? ధైర్యాన్ని పుట్టియాల. దేవుని స్తోత్రం. నీ యథార్థ ప్రవర్తన నీకు దారి చూపాలి. అంతేగాని నువ్వు దేవుణ్ణి దూషించొద్దు, దేవుని నిందించొద్దు అని దాని భావం. మరి మనము చాలా గొప్ప అపాయం మనకు తటస్థించినప్పుడు, అనుకున్న సంగతులు జరిగినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఒక కుటుంబంలో, బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ మనం మాట్లాడేది. కుటుంబంలో నీ ప్రవర్తన ఎలా? నీకు కుటుంబంలోనే ఒకరు హఠాత్తుగా మరణించిన, నువ్వు అనుకోలేదు ఆ మనిషి ఇంకా జీవిస్తారు, సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, కార్డియాక్ అరెస్ట్, చనిపోయాను. అప్పుడు ఏం చేయాలి? ఒక దేవుని బిడ్డగా, కుటుంబంలో యేసు ప్రభువును కలిగిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా నీవు అన్యులు ఏడ్చినట్టు ఏడు వల్ల గుండె బాదుకొని తల్ల బాదుకొని, అంటే నీకు ఇక అన్యులకు ఏ వ్యత్యాసము లేదు. నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు దేవుని అంత నిరీక్ష గల వ్యక్తి. నీకు తెలుసు ఇది తాత్కాలికమైన జీవితం అని, ఇది మట్టి గుడారం అని. ఈ మట్టికి చేరుతుంది, ఆత్మ దేవుని దగ్గర వెళుతుంది. అది కూడా మనకు కూడా పునరుద్ధానంలో విశ్వాసం ఉంది కాబట్టి పోగొట్టుకున్న వారిని అంతా మళ్ళీ తిరిగి మనము చూస్తామని ఒక నిరీక్షణ ఉంది. ఆయన నిరీక్షణ కర్త ఉండేది, ఆయనలో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. అందుకొరకు నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, ఈ లోకరీతిగా ఉన్న బిడ్డల ప్రవర్తన వేరుగా ఉంటుంది. నీకు ఆదరణకర్తయ్య దేవుడు నిన్ను ఆదరిస్తాడు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. నీ గాయాలను ఎవరు కడతారు? దేవుడు కడతాడు. నువ్వు ప్రార్థన చేయాలి. పైగా నీవేం చేయాలి? నీవు శక్తి పొంది బలహీనులైన ఇతరులు, నీ కుటుంబ సభ్యులు, చిన్న బిడ్డలు ఉంటారు, ఏడుస్తారు, యవనస్తులు ఏడుస్తారు, వాళ్ళకంత వాక్య జ్ఞానం లేదు కాబట్టి వారిని కూడా నీవు దగ్గర నీ కౌగిట్లో తీసుకొని వారిని ఏం చేయాలి? ఆదరించాలి. ఓదార్పు మాటలు నీ నోటికి రావాలి. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక సమస్య వచ్చి, ఒక ఆస్తి నష్టం వచ్చింది, ఓ దోపిడీ అయింది, ఓ దొంగతనం అయింది, ఒకడు మోసం చేసినాడు, లేదా చాలా కుటుంబాల్లో ఏం చేస్తారంటే గ్యారంటీ నిలబడతారు. ఏదో పెద్ద వీళ్ళు చాలా ఉన్నోళ్ళు అన్నట్టు, నేనుంటాలే గ్యారంటీ, నేనుంటా షూరిటీ. అంతకంటే తెలివి మళ్ళీ పని ఇంకోటి లేదు. బైబిల్లో రాసి ఉంది అలాగ ఉండదు. ఇతరుల కొరకు పూటబడి ఉండొద్దు అంట, వాక్యంలో ఉంది. పోనీ అలా చేసినావు, వాక్యం తెలియకుండా చేసినావు, మరి ఇప్పుడు వచ్చింది నష్టం, వాడు కట్టడం లేదు,
నువ్వు కట్టాలి. నీ కష్టార్జితం పర్లే ఇంటికి చేరుతుంది. నీ పిల్లలు నీ భార్య అనుభవించాల్సింది ఎవరికో జమానత్ నిలబడి నీ కష్టార్జితం పోయేది. అప్పుడు కూడా నీవు మరి నిన్నందరూ నిందిస్తారు తప్పకుండా. భార్యనే మొట్టమొదటి క్యాండిడేట్ నిన్ను అణిచివేస్తుంది, బొబ్బలు పెట్టేస్తుంది, అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అప్పుడు కూడా నీవు నిమ్మళత్వాన్ని విడిచిపెట్టకుండా దేవుని సహాయం కోరాలని నేను అంటున్నాను. దేవుడు నీ తప్పులను క్షమిస్తాడు, నిన్ను ఆ చిక్కు నుండి విడిపిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు తన బిడ్డలు ఏడుస్తే గగనం చీల్చుకొని దిగి రావాల్సిందే. అప్పుడు కూడా నీవు కుటుంబంలో విభేదాలు సృష్టించకుండా ట్రై టు సాల్వ్ ఇట్ ఇన్ ఏ యునైటెడ్ మేనర్. అంటే కలిసికట్టుగా ఒక్క సమస్యను తీర్చడం అది చాలా శక్తిగలదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు డివిజన్ కాదు, అప్పుడు యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఐక్యత చాలా గొప్పది, ప్రేమ కుటుంబంలో చాలా గొప్పది. సమస్యలను ఎదుర్కోవడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి ఏక మనసు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, వాక్యం ద్వారా ఆదరణ పొందుతూ, ప్రార్థన ద్వారా శక్తి పొందు ప్రార్థించాను. నేను నా కొడుకు కుటుంబం అంతా కలిసి నిన్న నా మన్మల్ని ఇద్దరిని గట్టి, పెద్దగా అయిపోయినాడు, 14 years అయ్యాడు, పాప 8 years. ఇట్లా గట్టి పట్టుకొని ప్రార్థన, నాకు తృప్తి వచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇంకొకరు ఏ దేశంలో ఉంటారు, ఇంకొకరు ఏ దేశం, నాకు కనుమరుగులు ఉన్నారు. కానీ నాకు తెలుసు నేను నమ్మిన వాడిని నేను నేను ఆయన పని చేస్తూ ఉంటే నా పిల్లల్ని ఆయన తప్పకుండా కాపాడుతాడు. నేను మాటి వారిని చూడండి, నాకు 20వ తారీఖు కాదు 22 అని తిరిగి చెప్పడానికి నాకు సమయం లేకుండేది, మర్చిపోయినా నేను. మీ అందరి గురించి నా మనసులో ఉంటుంది, నాకు ఇచ్చిన పిల్లలు కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను. అంటే అలాంటిది కూడా వారి పట్ల ఉన్న త్యాగం ఏదనిపిస్తుంది నాకు. అంటే మనం గట్టి పట్టుకొని ప్రార్థన చేసిన, దట్ షోస్ యువర్ సాలిడారిటీ, యువర్ యూనిటీ. అంటే నీ పిల్లలనైనా, నీ పిల్లలనైనా నువ్వు గుండెకి హత్తుకొని వారి భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నావు. అంటే ఎనీ టైమ్ యు ఆర్ ఫర్ యూనిటీ. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 25 ఉంది కదా, ఒక కుటుంబం దానికి విరోధంగా మరి ప్రవర్తిస్తే అది తొందరలో ఏమవుతుంది, ఆ కుటుంబము విడిపోతుందండి. కుటుంబ సభ్యులు ఒకరికి విరోధంగా ఒకరు ప్రవర్తిస్తే డెఫినెట్లీ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫాల్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఉంటుంది, మనస్పర్ధలు ఉంటుంది, మనం కొన్నిదానికి రాజీ పడం, కొన్ని వాగ్వాదాలు ఉంటుంది, కొన్ని నో కాంప్రమైజ్లు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఫైనల్లీ వీఆర్ వన్ ఫ్యామిలీ. చివరికి నీవు ఒక కుటుంబం అని దేవుని చేత మరి స్థాపింపబడిన ఆ యొక్క మరి ఆ కుటుంబం దేవుడిచ్చిన వరం అని నువ్వు భావించి తప్పకుండా దేవుని మాటకు లోబడి ప్రార్థన చేయాలి. అందుకే కలిసికట్టుగా ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి వినాశము లేదంటారు. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అది డెఫినెట్లీ 100% ట్రూ. అది దాంట్లో నో సెకండ్ థాట్. ఎందుకంటే నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నావు, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నావు. నేను ఇప్పుడు కూడా చెప్పినాను, అందరి కుటుంబాల్లో అది లేదు. నీకు దొరికిందంటే యు ఆర్ వెరీ లక్కీ. ట్రై టు కీప్ ఇట్ అప్. అందరికి దొరకదు, అందుబాటులో రారు, పురుషులు రారు, స్త్రీలు రారు, పిల్లల మాట వినరు. యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ టుగెదర్ అండ్ యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బికాజ్ యునైటెడ్ యు ఆర్ కాన్ఫ్రంటింగ్ ద డెవిల్. నువ్వు ఐక్యంగా సైతాన్ని ఎదుర్కొంటున్నావు, ఐక్యంగా పోరాడుతున్నావు, ఐక్యంగా ప్రార్థిస్తున్నావు, ఐక్యంగా వాక్యం చదువుతావు. మా తండ్రి వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫ్యామిలీ ప్రేయర్. ఉదయం లేవగానే స్నానం చేసి కూర్చునేది, మేమంతా కడక్ వచ్చి కూర్చుంటాం. ఇక నాన్నగారు చూడు, అమ్మ కూడా చాలా రెస్పెక్ట్ చేసేది నాన్నగారిని, వచ్చి కూర్చునేది. అయితే ఒకసారి ఏమైంది, ఒక కందిరిగా కుట్టింది నాకు, చిన్నగా ఉన్న 13-14 ఏళ్ళు. కందిరిగా నా కన్ను మీద కుడితే కన్ను ఇంత లావేసింది. ఇట్లా వాక్యాన్ని మా హృదయంలో ఆయన నాటిండు. పెద్ద మరి అనిపించదు కూడా, ఆయన నాటుతున్నాడని కూడా అనిపించదు. ఆయన మాట మాకు హృదయంలో నాటిపోయేది. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో నేర్చుకున్న ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద చైల్డ్స్ హార్ట్ అండ్ మైండ్. అయితే మా నాన్న ఆ రోజు 55వ కీర్తన మెల్లగా తీసినాడు, 55 తీసి ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదవాలి. అది ఏం సూచిస్తుంది? ఐకమత్యాన్ని కదా, పిల్లలు భార్య భర్త కలిసి కమాన్ మనము 55వ కీర్తన చదువుదాం అన్నాడు మా డాడీ. అందరూ ఒక్కొక్కటి చదివారు, నేను కూడా ఒకటి చదివాను.
వచ్చిరాని తెలుగు చిన్న క్లాస్ కదా, తప్పు దిద్దినాడు కూడా, తప్పు చదువుతుంటే కూడా దిద్దినాడు. అయితే అన్నాడు, దీంట్లో మీకు ఇష్టమైన వాక్యం ఒకటి చదవండి అన్నాడు. దట్స్ ద వే హీ ట్యాకిల్డ్ ద ఫ్యామిలీ ప్రేయర్. మీకు ఇష్టమైన వాక్యం చదవంటే నేను వెంటనే ఏం చేసినంటే ఇట్లా చూసి, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనేడని 22వ వచనం చదివిన. అందరు పక్కపక్క నవ్వినారు, అంటే ముసి నవ్వినారు. ఎందుకు అంటే మా నాన్నగారు కూడా అంటే అంత నవ్వడు ఈజీగా, ఇట్లా ఒకలాగా పెట్టినాడు ముఖం. ఎందుకంటే నాకు ఇంత భారం ఉండే కన్ను మీద, అది కందిరిగా గుట్టి. అయితే మా డాడీ అంటున్నాడు అనమాట, జాయ్కి చాలా భారం అయింది. అందుకే అదే వచనం 22వ వచనం, ఆమె భారం అంతా ఎవరి మీద వేస్తుంది? దేవుని. కానీ అది చిన్న ఇన్స్టెన్సే, కానీ నాకు జీవితాంతం గుర్తుండేటట్టు ఆ వాక్యం కూడా గుర్తున్నాడు. నేనైతే లక్షల మందికి చెప్పి ఉండొచ్చు ఈ వాక్యం ద్వారా ఇతరులను ఆదరించినాను కూడా. నీ భారం ఎవరి మీద మోపాలా? దేవుని. ఎవరు నిన్ను ఆదుకుంటారు? యెహోవా నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను కదలనిస్తాడా? ఆయన నిన్ను కదలనియాడు. అందుకే దేవుని నమ్ముకునేవాడు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటాడు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఎట్లా అంటే, మీరు ఇలాగే యూ హ్యావ్ టు ఇన్స్టిల్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ హార్ట్. వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి గుర్తుంటుంది, అది నా భారం నేను కాదు మోసేది, నేను ప్రభు మీద వేయాలి అని. అయితే ఇలాంటి ఇన్స్టెన్సెస్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. మరి ఇప్పుడు నాకు పిల్లలందరూ అందుబాటులో లేరు, కానీ నేను ఈ పని చేసినాను. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తప్పకుండా రావాలి, నా దగ్గరికి రావాలి, అందరు రావాలి. మేము యూస్ టు ఎంజాయ్ దట్ ఫెలోషిప్. అప్పుడు మరి వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మీరు విడిపోకూడదు. ఆ సమస్యను అందరూ కలిసికట్టుగా దేవుని పాదాల దగ్గర పెట్టి కలిసికట్టుగా ఎదిరించాలి. ఆ సమస్య, ఆ సాతాను కూడా దేవుని లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు మాట్లాడుకోరు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడు, ఎడాపెడా ముఖం పెడితే ఎవరికి ఏ సమస్యనో తెలియదు, ఆ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియదు, ఆ సమస్యనే గోరంత గుట్టంత అవుతుంది, ఆఖరికి అది పరిష్కరించజాలన్నది ఏమి. కమ్యూనికేషన్ గ్యాప్ ఈజ్ వర్స్ట్ థింగ్ దట్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ లైఫ్. మాట్లాడుకోరు. ఎందుకు ఇంత మాటలు అని అనుకుంటాం కదా, కానీ కొన్ని మాటలన్నా మాట్లాడాలి. మాట్లాడుకుంటే ఎట్లా ఊరికే వాగొద్దు, కానీ నీ మాటల్లో బరువు ఉండాలి. నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడాలి. మాట్లాడుకుంటే ఎట్లా తెలుస్తుంది సమస్య? కుటుంబాన్ని మరి అటాక్ చేస్తున్న ఆ శత్రువు కానీ, ఆ సమస్య కానీ, ఏదైనా ఇన్ని సమస్యలు ఇప్పుడు మేము ముందు ఉంచినా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద హౌస్. అందుకే ఏది వచ్చినా అనూహ్యమైనది, అనిశ్చితమైనది, నువ్వు ఊహించని ఒక పెద్ద సమస్య కుటుంబం మీద కుట్టినట్టు ముందే ప్రభు చెప్పినాడు, గాలి కొడుతుంది, ఇంకేం కొడుతుంది? మరి పునాది ఎక్కడున్నది? బండ మీదనే ఉంది కదా. బండ మీద ఉన్న పునాది ఈ బండ మీద ఉన్నది బుద్ధిమంతుడు కట్టుకున్నాడు అన్నట్టు. గాలి రాలేదా? వాన రాలేదా? తుఫాన్ రాలేదా? మరి వరద నీళ్లు కొట్టలేదా? ఇవన్నీ విపత్తులు సంభవించింది. ఆయన ఒకటి గొప్ప కార్యం ఏంటి? ఆ ఇల్లు బండ మీద పునాది కలిగి ఉన్నది గనుక ఆ ఇల్లు పడిందా పడలేదా? గట్టిగా చెప్పండి. పడలేదు ఆ ఇల్లు. ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడు. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటిలో ప్రభు మరి మాటలు ఉన్నాయి. ఆ ఇంట్లో ప్రభు సన్నిధి ఉంది, ప్రభు శక్తి ఉంది. కాబట్టి ఆ ఇల్లు పడలేదు. అందుకే కలిసికట్టుగా నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా నీవు ప్రార్థించాలి, కలిసికట్టుగా నమ్మాలి. యూ షుడ్ హ్యావ్ ద సేమ్ ఫెయిత్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. తర్వాత కలిసికట్టుగా నువ్వు విశ్వసించాలి. అప్పుడు ఆ సమస్యను ఎదురాడడానికి కానీ, అధిగమించడానికి కానీ, ఆ సవాళ్ళను ఛేదించుకుంటూ ముందుకు పోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని తప్పకుండా ఇస్తాడు. ఆఫ్టర్ దట్ యూ విల్ సే, ఆ సమస్య ఎప్పటికీ ఉండదు. నో ప్రాబ్లం లాస్ ఫర్ ఆల్ టైం. ఆ సమస్య దాటిపోతుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో కైండ్. ఒకటే సమస్యలో కురుక్కపోయి ఇక దేవుణ్ణి కూడా దూరం చేసే అంత స్థాయికి దేవుడు. శోధనలో
ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, శ్రమలో నీకు తోడై ఉంటాడు, ఆయన మాటలు నీకు వినపడుతుంది. ఆదరించడానికి సేవకులను కానీ విశ్వాసులను కానీ పంపించేది ఆయన్నే. నీకు హృదయానికి నెమ్మది కలుగుతుంది, మరి నీ గాయం కట్టబడుతుంది. మరి అప్పుడు నువ్వు అనాలి, ఎప్పుడు అనాలి, నేను నా ఇంటి వారము, మేము ఎవరిని సేవిస్తాము? యెహోవాను సేవిస్తాం, మేము దేవుని మర్చిపోం. యెహోషువ భక్తుడు మరి దేవుడు ఎన్నుకున్న నాయకుడు కదా, 31 యుద్ధాలు ఆడినాడంట. 31 ఎనిమీస్ హీ డిఫీటెడ్. శత్రు రాజులను, మామూలు వాళ్ళు కాదు, శత్రు రాజ్యాలను 31 జయించినాడు. అంటే దేవుని సహాయంతో. మరి ఆయన కుటుంబం లేదా? ఆయనకు భార్య బిడ్డలు లేరా? ఈ పెద్ద పెద్ద పనిచేసే వాళ్ళందరూ సింగిల్ కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి కుటుంబాలు. వాళ్ళు మరి ఏమో సన్యాసత్వం పుంజుకొని మీ దగ్గరకు వచ్చి సేవలు చేయడం లేదు, వాళ్ళకు కూడా ఉంటాయి కుటుంబాలు. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు అన్నట్టు వాళ్ళకి సమస్యలు మీకంటే ఎన్ని రెట్లు ఉంటాయి. మీకు మీ ఇంటి సమస్య ఉంటే వాళ్ళకి వేల కొలది జనాల సమస్యలు వాళ్ళ నెత్తిలో మెదులుతూ ఉంటాయి అన్నట్టు. వాళ్ళేం ఓడిపోవడం లేదు, ఎందుకంటే వాళ్ళు బలంగా నమ్ముకున్నారు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కేవలం సేవా పిలుపే కాదు ఇది, నీ ఇంటికి భర్తగా ఉండడానికి ఒక పిలుపు, భార్యగా ఉండడానికి పిలుపు, ఆ కుటుంబ సభ్యులుగా ఉండడానికి పిలుపు. ఇట్స్ ఎ కాలింగ్. మన పిలుపుకు నమ్మకత్వం నువ్వు చూపెట్టాలి. పిలిచిన వాడు కూడా నమ్మదగిన వాడని ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫైనలీ నీవు దేవుని గురించి యుక్తమైన మాటలు, యోబు ఇలాగ మాట్లాడినాడో అలాగే మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నా చెయ్యి వదలడు, దేవుడు నా మీద దృష్టి ఉంచినాడు, ఆపదలో నేను ఆయన నమ్ముకుంటాను, ఆయన నా చెయ్యి విడువడు, నాకు అన్యాయము ఇలాంటి యుక్తమైన మాటలే యోబు పలికినాడు. దేవుడు అన్యాయం చేసినాడని చెప్పలేదంట, ఆయన ఏ చెడుతనం లేదని చెప్పినాడంట. ఆయన ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, నాదంటూ ఈ లోకాన ఏదీ లేదు, అన్నీ ఆయన ఇచ్చినవి అని అంటున్నాడు. మరి ఆ నష్టంలోనే ఉన్నాడా? నష్ట పరిహారం దేవుడు చేసినాడా? ఎన్ని రెట్లు? డబుల్ ద బ్లెస్సింగ్స్ యూ గాట్ ఇన్ ది ఎండ్. కాబట్టి ఇట్స్ నెవర్ ఎ లాస్ టు ట్రస్ట్ గాడ్. మరి బైబిల్లో మనం చూసినప్పుడు పాత నిబంధన, కృత నిబంధనలు కూడా ప్రతి కుటుంబము ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలే. దే హ్యావ్ కాన్ఫ్రాంటెడ్ స్ట్రగుల్స్, డిఫికల్టీస్, సిక్నెస్, ఎనిమీస్, మరి ల్యాక్, ఇవన్నీ కూడా ఎదుర్కొన్న వాళ్ళనే మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ వాళ్లను ఉద్ధరించిన దేవుడు ఉన్నాడు, ఆ బాధ నుండి వారిని విడిపించినాడు. యోబు అందుకే అంటాడు, యోబు 5:19, 6 బాధల నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినా నాకు ఏ కీడు తగలదు. హల్లెలూయా. 6 బాధల నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినా నాకు ఏ కీడు తగలదు. అంటే మరి ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? మీరంటారు, మాకు మరి దేవునిలోనే ఉన్నాం కదా, మేము ఉపవాసం ఉన్నాం కదా, మేము పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, మా కుటుంబ ప్రార్థన ఉంది, మేము ఎప్పుడు దేవుని హత్తుకున్నాం, మాకు ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు అంటే, దేవుని జ్ఞానము మానవుల జ్ఞానానికి అతీతంగా ఉంది. కొన్నిసార్లు దేవుడు నీకు శ్రమలను అనుమతిస్తాడు. హీ విల్ అలౌ ట్రయల్స్ ఇన్ టు యువర్ లైఫ్ టు బ్రింగ్ ద బెస్ట్ ఇన్ యూ. అండి సిస్టర్, మరి మీ కుటుంబంలో ఎందుకు ప్రథమ కుమార్తె చనిపోయింది అని అన్నాడు. దినకరన్ బ్రదర్ని పోయాడు కండి, ఆయన ఇక్కడ లేడు కదా. మరి ఎందుకు? అంత గొప్ప సేవకుడు, ఆయనకు బ్యూటిఫుల్ ఏంజిల్ లాగా ఉన్న, ఏంజిల్ ఆమె పేరు, 19 సంవత్సరాలకు, అది కూడా సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు అక్కడ పాట పాడాలి. ఆ రోజు పెద్ద క్రూసేడ్. మార్గంలో ఏంది, హఠాత్తుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోయింది. దేవుడు ఆ కారు ఆపలేడా? ఆ యాక్సిడెంట్ నివారించలేడా? వీళ్ళను దూతలు పెట్టి కాపాడలేడు? ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ మానవ ప్రశ్నలు. ఇది దేవుడు చేసిన కార్యానికి నీవు అడ్డుగా నిలబడి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, రోమా 8:28, దేవుడు తను ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి మీరంటారు, ఏం మేలు జరిగింది? అంతమైన పాప
చక్కని ఒకనొక కుమార్తె అంత సేవ చేస్తుంటే టక్కున తీసేయడం ఏంటది దేవునికి న్యాయం అని. దినకరన్ బ్రదర్ కూడా అనుకున్నాడంట, ఎందుకు వచ్చింది ఈ బాధ నాకు, నేను నా కుమార్తె లేకుండా ఇంకా బ్రతకడం చాలా కష్టం, 4 ఏళ్ల కుమార్తె పోతేనే ఇంతవరకు నా గాయం కట్టబడలేదు, బాధ కలుగుతూ ఉంటుంది, మరి 19 ఏళ్ళు పెంచిన కుమార్తె హఠాత్తుగా పోతే వాళ్ళ దుఃఖం ఎంత ఉంటుంది. అయితే నేనైతే ఆదరణ తెచ్చుకున్నాను, కంపేర్ చేసుకున్నాను. బాగా ఏడ్చి పాప కొరకు, తారా పాప కొరకు ఏడ్చి ఒక మ్యాగజైన్ వచ్చింది జీసస్ కాల్స్ అని, దాంట్లో చూసినాను. ఇంచుమించు అదే సమయంలో ఆ పాప చనిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, 4 ఏళ్ళు పెంచి నాకు ఇంత బాధ అయితే 19 ఏళ్ళు పెంచి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అనుకున్నాను. తర్వాత దినకరన్ బ్రదర్ అంటున్నాడు, నేను సేవ విరమించుకుందాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఆదుకొని నన్ను ఆదరించి నా గాయాలు కట్టి అంతకు ముందు చేసిన సేవ కంటే ఎన్నో 100 రెట్లు సేవ పెరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు విరిచినాడు, వాడుకున్నాడు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, విరగంది ఏది కూడా ఆశీర్వాదం లేదని. ఎందుకు విరచాలా, ఎందుకు ఈ నొప్పి రావాలా, ఎందుకు ఈ నష్టం కావాలి అని అనుకుంటాం కదా. విరవడం దేవుని పద్ధతి. అది ప్రభు వాళ్ళ దగ్గర సమీపిస్తుంటే ఏం చేస్తారు, రొట్టె ఇటుని ఇస్తారు, నీకు ఒక్కొక్క రొట్టె ఇవ్వరు. ఆ రొట్టెని ఏం చేస్తారు, తీసుకొని ఏం చేస్తారు, విరుస్తారు. ఎందుకు విరుస్తారు, సిలువలో ఆయన విరవబడినాడు, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టం. ఆయన గట్టిగా చెప్పండి, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టం. ఆయన ఎక్కడుంది మాట, యెషయా 53:10. మరి నలగగొట్టినాడు కదా, అప్పుడే కదా నీకు రక్షణ కలిగింది, నాకు రక్షణ, మనందరికీ రక్షణ. ఈ పునరుద్ధాన దినమని మనం ఆదివారం ఎంత చక్కగా శ్రద్ధతో ఆరాధిస్తాం. ఎందుకంటే లేచినాడురా సమాధి, మరణించినాడు నా కొరకు, మృతి పొంది తిరిగి 3వ నాడు లేచినాడు. అది సెలబ్రేట్ చేయడమే మనం ఆదివారం ఆరాధిస్తాం అన్నమాట. అంటే మరణం లేనిది పునరుద్ధానము లేదు కదా. అందుకే నొప్పి లేనిది నీకు విజయం లేదు. నో క్రాస్ నో క్రౌన్. అంటే జీవితంలో ఎందుకు వచ్చినాయి కష్టాలు, ఎందుకు వచ్చినాయి, ఇది అలా అడుగుతాను కాదు. మరి 5 రొట్టెలు తీసి అలాగే ఎందుకు పంచలేదు యేసు ప్రభు, నేను అడుగుతున్నాను. అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా మీరు విరిగిపోయిన రొట్టెలు ఇస్తారా, షేప్ లేని రొట్టెలు ఇస్తారా? చచ్చి షేప్గా చేయండి, మంచిగా చెప్పండి, 4 మూలలు త్రికోణంగా ఉండాలి, అట్టుండాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం కిచెన్లో. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినారు మన ఇంటికి. మరి యేసు ప్రభు మరి వేల మందికి ఆహారం అరణ్యంలో ఇచ్చేటప్పుడు ఆ 5 రొట్టెల బాలుని దగ్గర తీసుకొని ఎందుకు విరిచినాడు? మరి చెప్పండి, ఎందుకు విరిచినాడు? విరవడంలో ఏమున్నది? ఆశీర్వాదం. హల్లెలూయా. దర్ ఇస్ ఆల్వేస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ బ్రేకింగ్. ఎందుకు అని అడుగుతావు కదా, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ బాధ? దేవుడు ఇట్లా అంటే చేయలేడా? ఒక మాటతో నా ఆరోగ్యం దయచేయలేడు. నాకెందుకు ఈ నొప్పి? నీకు నొప్పి ఉంటేనే వేరే వాళ్ళ నొప్పి తెలుస్తుంది. నీకు బాధలు ఉంటేనే వేరే వాళ్ళ కన్నీళ్లు దూడడానికి ఒక దయగల హృదయం నీకు ఉంటుంది. నేను అట్టాగే మరి ఇత్తడి ఇనుముతో చేసి సేవ చేయమన్నాడు, దంచుతాడు బాగా. సేవ చేసేవాళ్ళు బాగా నలుగుతారు. అది నలగొట్టుటకు ఎవరికి ఇష్టం? దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చడానికి. అంటే దేవుని స్వభావం నీలో రావాలంటే నలుగుడే మార్గం నన్ను అడిగితే. కాబట్టి విస్తారంగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుని యొక్క పెద్ద ప్రణాళిక నీ జీవితంలో జరగాలంటే యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ఫైర్, దిస్ సఫరింగ్, దిస్ బ్రేకింగ్. నో బ్రేకింగ్, నో బ్లెస్సింగ్. యాకోబు ప్రార్థన చేస్తాడు కదా, దేవా నన్ను ఆశీర్వదించు. ఆదికాండం 32, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనంటాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. ఆదికాండం 32 చదువు. అప్పుడు పరమందుండి దూత దిగొచ్చి తొడ గూటికి ఒక్క తనుదనిదండి, వీడవు నన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టానంటే తొడ గూటి మీద తంతే ఆ తొడ గూడు ఏమైందట, వసిలిందంట. అవుట్ ఆఫ్ జాయింట్ అయిపోయింది. అప్పటి నుండి చచ్చేంత వరకు కుంటి యాకోబు. ఆ యాకోబు ఎలా మారినాడు? ఇశ్రాయేలుగా మారినాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఆ చాప్టర్ క్లోజ్డ్. మోసగాడు. నీ పేరేంటి అంటే పేరు మార్చి చెప్పలే, యథార్థతగా చెప్పాడు, నేను మోసగాని, నా పేరేంటి? యాకోబు. దేవునికి అది నచ్చింది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ యథార్థంగా నీ పేరేంటి అంటే యాకోబు అన్నాడు. యాకోబు అంటే నేను మోసగాని. సరే నీ పేరు నేను మార్చేస్తున్నాను, ఇప్పటి నుండి నీ పేరేంటి? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి?
దేవుడు మొర వినును అని అనుకుంటాను. కింద ఉంది కదా, ఫుట్ నోట్లో ఉంటుంది, గాడ్ హియర్స్. అంటే ఎలా మారిపోయింది జీవితం. కుంటితనం అయితే ఉండిందంట. అంటే దేవుడు నొప్పి కలిగిస్తాడు, కానీ నిన్ను బాగు చేయక నీకు నిత్యము బాధ కలిగించే రీతిగా ఉండడు. తప్పకుండా మనఃపూర్వకంగా ఆయన ఎవరికి బాధ కలగజేయడంట. కలిగించినాడంటే అది నీ మేలు కొరకే అని అర్థం. దేవుని స్తోత్రం. అర్థమైతే ఒకసారి దేవుని గట్టిగా స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. కీర్తనలు 46. మీకు చాలా బాధగా ఉన్నప్పుడు మీరు కీర్తనలు 46 చదవండి. దేవుడు నాకు ఆశ్రయమును, దుర్గమును, మరి ఇంకేముంది, ఆపత్కాలంలో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక నది కలదు, అది ఎంత ప్రశాంతంగా ఉంది. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. అరుణోదయమున దేవుడు దానికి ఏం కలుగజేస్తాడంట? సహాయం. ఇక మీరు చదువుకోవాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఇంకా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అదంతా చాలా వెరీ స్ట్రాంగ్ సామ్, చాలా ఆదరించే, కంఫర్ట్ ఇచ్చే మరి కీర్తన అది. 46వ కీర్తన. అంటే when something unusual happens in your life, మరి కష్టాలు, బాధలు, రోగాలు అనిశ్చితంగా మరి నీ జీవితంలో సంభవించిందని అనుకోకూడదు. అనిశ్చితంగా రాలేదు, అది తప్పకుండా దేవుని చిత్తంతోనే ఉంది. యాదృచ్ఛితంగానే మరి వచ్చిందని కానీ నువ్వు అనుకుంటావు, కానీ అది అలా రాదు. దేవునికి ఒక ప్రణాళిక నీ జీవితంలో ఉంది. ఎందుకుంది దేవునికి ప్రణాళిక? దేవునికి నీతో పని ఉంది. గాడ్ నీడ్స్ యూ. ఊరికే నేను నీ సృజించి వదిలేసినాడా? మీరు ఇంతమంది కూర్చున్నారు, అంతమంది వింటున్నారు. అందరి పట్ల దేవునికి ఒక డిజైన్ ఉన్నది. దేవునికి స్తోత్రం. లేదండి ఉట్టి జాయ్ చర్యని మాత్రం ఉన్నది డిజైన్. కానీ నేను నమ్మనది. నన్నెంత డిజైన్గా చేసినాడో మేము అంతకంటే అద్భుతమైన డిజైన్లో తలంపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేకుంటే మీరెందుకు వస్తారు ఇక్కడ? మీరు వచ్చినారంటేనే అదే దాని సూచన. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఆయన తన సన్నిధికి పిలుస్తాడు. ఆయన యుద్ధకు రావాలి అంటే తండ్రి చిత్తము కావాలి. ఆ తండ్రి చేతుల్లో నుండి ఎవరు వారిని అపహరించలేరంట. అందుకంటారు, నా యుద్ధకు వచ్చే వారిని నేనెంత మాత్రము త్రోసియాను. గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. హౌ వీఆర్ చోజన్ అండ్ సెలెక్టెడ్ బై గాడ్. ఏదో అంటే అటు పోయి వచ్చిన యూపీఎఫ్లో అమ్మగారు ఏదో చెప్తా, అట్లా కాదు. నిన్ను చూస్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. యూఆర్ సెలెక్టెడ్. అందుకొరకు వచ్చినావు, ఈ కష్టాలు అనుభవిస్తున్నావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి సరిచేసి సాక్షిగా నిఠారుగా నిలబడి నీవు నీ ఇంటి వారు అందరూ కలిసి ఎవరు సేవ చేస్తున్నారు? దేవుని సేవ చేయడానికి వాడుకోబోతాడు. ఇది ఫ్యూచర్ డిజైన్. ఇది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రణాళిక అది. లేకుంటే నువ్వెందుకు వస్తావు ఇక్కడ? కాబట్టి నీవు అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రణాళికలోనే ఇదొక భాగము. నువ్వు శ్రమ అనుభవించడా, అది తెలిసి కలిగినా తెలియక అనూహ్యంగా నీ జీవితంలో సంభవించిన దేవుని చిత్తము తప్పకుండా నీ పట్ల నెరవేరుతుంది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడినావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏవి వచ్చినా, ఎన్ని గాలి, తుఫాను, వరద మరి నా కుటుంబం మీద కొట్టినా నేను భయపడను. ఎందుకంటే నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాను. లెట్ ద డిజైన్ ఆఫ్ గాడ్ వర్కౌట్ ఆన్ మీ. ఆయన చిత్తము సిద్ధించును గాక అని నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు అది ఎంత గొప్ప అద్భుతాన్ని నీవు నీ కుటుంబంలో చూస్తావు. అందుకే చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము. ఇక్కడ ఏమని రాస్తుందంటే 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. ఎక్కడి నుండి పుట్టదంట? ధూళిలో నుండి పుట్టదు శ్రమ. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదు, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదు. ఎవరిని ఆశ్రయిస్తాడు భక్తుడు? ఎవరికి వ్యాజ్యం అప్పగిస్తాడు? దేవుని. అయితే నేను దేవుని ఆశ్రయించదును, దేవునికే నా వ్యాజ్యం అప్పగించదును.
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. హల్లెలూయా. ఫైనల్గా నేను ఇచ్చే వాగ్దానం ఇది మీకు. మరి ఈ మాట మీద మీరు ఆనుకోండి. శ్రమలు అందరికీ వస్తాయి. గొప్పలకు శ్రమలు రావాలి, వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎంత ఎత్తు ఎగిరితే అంత గాలి కొడుతుంది. ఎంత ఎత్తున్న చెట్టుకు అంత గాలి. వాళ్ళకున్నాయి, మాకు లేవని కాదు, అందరికి ఉంటాయి. మీరు గిల్లి చూసుకోండి, నొప్పి లేస్తుందా? గిల్లని చూద్దాం. మీ ఇల్లు గిల్లుతలేరేంటి? గిల్లు నొప్పి రాదా నీకు? నాకు రాదా నొప్పి? నేను స్పెషల్ కాదు, అందరికి వస్తుంది. మట్టి గుడారంలో నొప్పి అనుభవించాల్సి వస్తుంది. నొప్పి లేదంటే నీ పని కథం అన్నమాట, అయిపోయిందన్నమాట. నొప్పి రాదు ఒకరికి, గిలినా నొప్పి రాదు. ఎవరికి? చచ్చిన వాళ్ళకు నొప్పి రాదు. నొప్పి లేని ఒకే స్థలం మీకు చూపెడతా. ఇదో సిమెట్రీ, నారాయణగూడ, బోయిగూడ. అక్కడ పోయి చూడండి, ఎవరికి ఏ శ్రమలు లేవు, ఏ శ్రమలు లేదు, నొప్పి రాదు వాళ్ళకు. కానీ నువ్వు బ్రతికినంత కాలం, దేవుడు పోసిన ఊపిరినంత కాలం, దేవునికి చిత్తం నీ పట్ల ఉన్నంత కాలం నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీతోనే ఉంటాడు, నీ ముందే నడుస్తాడు, నీలోనే ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, అన్నిటి మీద విజయము ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచివ్వండి, పాటలు పాడి ప్రార్థన చేద్దాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయు వాడు, సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆధరణ ఆయనలో, ఆధారము ఆధరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు స్తుతించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఈ విధాయుధము వర్ధిల్లనీయడు. నీకు విరోధముగా ఈ విధాయుధము వర్ధిల్లనీయడు. శత్రువును మిత్రునిగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారిదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు.
చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమేసే, సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతముల్ తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరితో నువ్వు మాట్లాడినావు నాయన. అనూహ్యమైన కార్యాలు మా జీవితంలో సంభవించినాడు, మా కుటుంబానికి సంభవించినాడు. బండ మీద పునాది వేసుకున్నాం, వాన వచ్చింది, వరదలు వచ్చింది, తుఫాను కొట్టింది. పునాది బండ మీద ఉన్నందుకు, వాక్యం అనే పునాది క్రీస్తు అనే బండ మీద ఉన్నందుకు ఆ కుటుంబం పడలేదు, ఆ ఇల్లు పడలేదని నీవు ఎంత స్పష్టంగా బోధించినావు. మత్తయి సువార్త 7:24-25 వచనాలు ఎంత గంభీరమైన మాటలను పలికినావు నాయన. మా ఇల్లు బండ మీద ఉన్న పునాది మీద ఉండాలి, క్రీస్తు అనే పునాది మీద మేము కట్టుకోవాలి నాయన. అనూహ్యమైన కార్యాలు మా జీవితంలో, అది రోగమైన, దుఃఖమైన, బాధైన, నష్టమైన, కలిమైన, లేమైన ఏది సంభవించినా మేము నీలో స్థిరంగా క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండడానికి ఉన్న మాటలు ఈరోజు మనం విన్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప మాత్రము మాకు ఎడమ కాదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవా. బాధలన్నిటి నుండి విడిపిస్తావు. అనేకమైన బాధలు మాకు కలిగిన వాటన్నిటి నుండి విడిపిస్తానని సెలవిచ్చినావు తండ్రి. నాయన ప్రభా, తప్పకుండా మా భయాలన్నీ నీ దగ్గరికి మేము వెళ్ళగొక్కినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించినారని 34వ కీర్తన 4వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు. అవును తండ్రి, మాకు భయము సంభవించినప్పుడు మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం. మా కుటుంబాలకు క్షేమం లేనప్పుడు మేము ప్రార్థనలు ఉపక్రమిస్తున్నాం, మేము ఉపవసిస్తున్నాము, ప్రార్థిస్తాం. సాతానుడు మా కుటుంబాలను ముట్టజాలడు నాయన. యేసు నామములో అని బంధించి వేస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబము పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలని మా ప్రయాసం, మా ప్రార్థన, మా ఉపవాసం. అవును తండ్రి, ప్రతి కుటుంబాన్ని చేతులెత్తి ఆశీర్వదించు. 21 రోజులు మేము ఉపవసించి నీ సన్నిధిలో మేము కోరుకొని వేకుని లేచి ప్రభా నీ సన్నిధికి పరిగెత్తుకొని మేము వచ్చినాం. మాతో మాట్లాడినావు 21 రోజులైనా. మాకు తృప్తి తీరను మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమే మాకు ఆధారము, వాక్యమే మా పోషణ, ఇది జీవాహారము. 21 రోజులు పంచిపెట్టినావు నేను.
ప్రతి ఒక్కరిని నీవు శరీరాత్మ ప్రాణంతో బలపరిచినావని నమ్ముతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మా ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని మేము స్థిరులుగా ఉండి మేము ఈ పని చేస్తున్నాం తండ్రి. మా కష్టానికి తగిన ఫలితం మీరు దయచేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని చేతులెత్తి ఆశీర్వదించి దీవించమని, వర్ధిల్ల చేయమని, నీలో నాటబడి ఫలించటకు సహాయం దయచేయమని, కీడులన్నిటి నుండి విడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసం దేవుని వాక్యం విన్న ప్రతి కుటుంబంతో సదా తోడై యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మౌనమే నీ భాషైనా మనసు వినక మానదులే. కాలమే ఎదురీదైనా కాంతి నిలువక పోదులే. అన్వేషణే నీ ఊపిరైతే గమ్యమే నిను చేరునులే. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఇల్లే కరుణ కురియు నందనవనములే. కనురెప్పల వెనుక దాగిన కలలు కన్నీటి అలలపై తేలవులే. గుండెల్లో నిండిన ఆశల లయలు ఏనాటికి శృతి తప్పవులే. చీకటి ముసిరిన వేళలలోన నీ ఆత్మదీపమే తోడవును. సందేహాల సుడిగుండంలో సంకల్పమే నిన్ను గట్టెక్కించును. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఇల్లే కరుణ కురియు నందనవనములే. ఋతువులు మారే సృష్టి క్రమంలో నీ రూపం మారని సత్యములే. మౌనంగా సాగే కాలగమనంలో మన బంధం అక్షర శిల్పములే. సుఖ దుఃఖాల తీరాల నడుమ ప్రయాణమే ఒక పరమార్థం. ప్రేమను పంచే ప్రతి హృదయానికి ఈ జగమే ఒక సార్థకం. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఇల్లే కరుణ కురియు నందనవనములే. కన్నీరు పంచుకోవాలి. ఒంటరిగా ఎవరు కుంగిపోక ఒకరికొకరు తోడవ్వాలి. తప్పులు ఎన్నే చేసిన గాని తండ్రిల పరుగెత్తి క్షమించాలి. నిందలు వేసే లోకాన మనము ప్రేమానురాగాలు నింపాలి. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఇల్లే కరుణ కురియు నందనవనములే.
సమయములోన దేవుని వైపే చూడాలి. సందేహాల తుఫానులకైనా సంకల్పమే బదులవ్వాలి. ఐక్యత అనే ఆయుధముంటే సాతాను శక్తులు లొంగునులే. నిజమైన వేడుకలు ఇంట ఉంటే నెమ్మది గుండెల్లో నిండునులే. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఆ ఇల్లే కరుణ కురియు నందనవనములే. ఆలస్యమైన అది ఆటంకం, ఆలస్యమైన అది ఆటంకం కాదు. దేవుని సమయం వేరయ్యా. చీకటి రాత్రి గడిచిన పిదపే వేకువ వెలుగులు వచ్చునయ్యా. నేను నా ఇంటి వారు ఎల్లప్పుడూ ప్రభువునే సేవించెదమంటూ శోధనలు గెలిచిన సాక్ష్యముతో సాగాలి దైవ మార్గమందు. దైవ మార్గములో సాగే కుటుంబం ధన్యమైనది ఏనాటికి. కష్టాల కడలిలోనైనా ఆ ఇల్లే కరుణ కురియు నందనవనములే. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ